జోసెఫ్ విజయ్ 108 సీట్స్ గెలిచారు, కానీ సీఎం అవ్వాలంటే 118 సీట్స్ కావాలి. ఇప్పుడే అసలైన గేమ్ స్టార్ట్ అయింది. నంబర్స్ కాదు, నెగోసియేషన్ గేమ్. ఇక్కడ 3 సినారియోస్ ఉన్నాయి. ఫస్ట్ సినారియో వచ్చేసి 13 మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్. ఇప్పుడు పాలిటిక్స్ లో వీళ్ళే మోస్ట్ పవర్ఫుల్ ప్లేయర్స్. వాళ్ళందరూ విజయ్ కి సపోర్ట్ చేస్తే విజయ్ సీఎం చైర్కి వెళ్లే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ క్యాచ్ ఏంటంటే వాళ్ళ పార్టీలో జాయిన్ అవ్వరు, బయట నుంచి సపోర్ట్ ఇస్తారు అంతే. అప్పుడు వాళ్ళే కింగ్ మేకర్స్. నాకు మినిస్ట్రీ ఇవ్వాలి, ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో కావాలి అని డిమాండ్ చేస్తారు. ఇమాజిన్ చేయండి, సీఎం విజయ్ అయినా డెసిషన్స్ అంతా 13 మందిదే ఉంటుంది. ఇక్కడ బిగ్గెస్ట్ డేంజర్ ఏంటంటే ఈ 13 మంది సపోర్ట్ సడన్ గా విత్డ్రా చేస్తే గవర్నమెంట్ ఇమీడియట్ గా మైనారిటీలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు గవర్నర్ చెప్తారు ప్రూవ్ యువర్ మెజారిటీ, అంటే ఫ్లోర్ టెస్ట్. ఫ్లోర్ టెస్ట్ లో ఫెయిల్ అవుతే గేమ్ ఓవర్. ఇప్పుడు సినారియో 2, డిఎంకే కి 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏడీఎంకే కి 7 ప్లస్ కొన్ని ఇండిపెండెన్స్ కలిస్తే విజయ్ కి మ్యాజిక్ నంబర్ రీచ్ అవ్వచ్చు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ చిన్న పార్టీస్ గెలిచింది ఎవరి వల్ల? డిఎంకే అండ్ ఏడీఎంకే సపోర్ట్ వల్ల. సో వాళ్ళకి విజయ్ తో కలవడం అంటే వాళ్ళ ఓన్ బేస్ ని రిస్క్ లో పెట్టడం లాంటిది. ఒకవేళ కలిసినా కూడా విజయ్ కి ఫ్రీగా మాత్రం సపోర్ట్ ఇవ్వరు. కేబినెట్ లో సీట్స్ కావాలి, పవర్ షేరింగ్ కావాలి, కీ మినిస్ట్రీస్ కావాలి. అప్పుడు క్వశ్చన్ ఏంటంటే విజయ్ సీఎం అయినా రియల్ పవర్ తనదేనా, లేదా బిహైండ్ ద సీన్స్ అలయన్సెస్ కంట్రోల్ చేస్తాయా? స్టేబుల్ గవర్నమెంట్ వస్తుందా, లేక కాంప్రమైజ్ గవర్నమెంట్ వస్తుందా? ఇప్పుడు థర్డ్ సినారియో, టోటల్ డెడ్ లాక్. డిఎంకే, ఏడీఎంకే, బీజేపీకి డబ్బు బలం ఉంది, రాజకీయ అనుభవం కూడా ఉంది. విజయ్ కి అది లేదు. ఎలక్షన్ ముందు విజయ్ ని తక్కువ అంచనా వేశారు. ఇప్పుడు తన స్టామినా ప్రూవ్ అయ్యాక ఊరికే వదిలేస్తారా? ఇండిపెండెన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి విజయ్ కి సపోర్ట్ ఇవ్వకండి అని ప్రెషరైజ్ చేస్తే ఏమవుతుంది? అలయన్సెస్ కూడా బయటికి రాకపోతే అప్పుడు ఏం జరుగుతుంది? ఎవ్వరికి క్లియర్ మెజారిటీ ఉండదు. దాన్నే హంగ్ అసెంబ్లీ అంటారు. అప్పుడే గవర్నర్ ఎంటర్ అవుతారు, ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఎవరు ప్రూవ్ చేయలేకపోతే అసెంబ్లీ డిసాల్వ్. అప్పుడు 2 ప్రాబిలిటీస్ ఉన్నాయి. ఒకటి ప్రెసిడెంట్స్ రూల్, లేదా ఫ్రెష్ ఎలక్షన్స్, అంటే ప్రజలు మళ్ళీ ఓటేయాలి. సో ఫైనల్ గా మ్యాటర్ ఏంటంటే పాలిటిక్స్ లో గెలవటం ఒక లెవెల్ అయితే పవర్ ని నిలబెట్టుకోవటం ఇంకో లెవెల్. ఇక్కడ నంబర్స్ కాదు, గేమ్ అంతా స్ట్రాటజీది, అలయన్స్ ది, టైమింగ్ ది. మీరేమంటారు? జోసెఫ్ విజయ్ 108 సీట్స్ గెలిచారు, కానీ సీఎం అవ్వాలంటే 118 సీట్స్ కావాలి. ఇప్పుడే అసలైన గేమ్ స్టార్ట్ అయింది. నంబర్స్ కాదు, నెగోసియేషన్ గేమ్. ఇక్కడ 3 సినారియోస్ ఉన్నాయి. ఫస్ట్ సినారియో వచ్చేసి 13 మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్. ఇప్పుడు పాలిటిక్స్ లో వీళ్ళే మోస్ట్ పవర్ఫుల్ ప్లేయర్స్. వాళ్ళందరూ విజయ్ కి సపోర్ట్ చేస్తే విజయ్ సీఎం చైర్కి వెళ్లే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ క్యాచ్ ఏంటంటే వాళ్ళ పార్టీలో జాయిన్ అవ్వరు, బయట నుంచి సపోర్ట్ ఇస్తారు అంతే. అప్పుడు వాళ్ళే కింగ్ మేకర్స్. నాకు మినిస్ట్రీ ఇవ్వాలి, ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో కావాలి అని డిమాండ్ చేస్తారు. ఇమాజిన్ చేయండి, సీఎం విజయ్ అయినా డెసిషన్స్ అంతా 13 మందిదే ఉంటుంది. ఇక్కడ బిగ్గెస్ట్ డేంజర్ ఏంటంటే ఈ 13 మంది సపోర్ట్ సడన్ గా విత్డ్రా చేస్తే గవర్నమెంట్ ఇమీడియట్ గా మైనారిటీలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు గవర్నర్ చెప్తారు ప్రూవ్ యువర్ మెజారిటీ, అంటే ఫ్లోర్ టెస్ట్. ఫ్లోర్ టెస్ట్ లో ఫెయిల్ అవుతే గేమ్ ఓవర్. ఇప్పుడు సినారియో 2, డిఎంకే కి 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏడీఎంకే కి 7 ప్లస్ కొన్ని ఇండిపెండెన్స్ కలిస్తే విజయ్ కి మ్యాజిక్ నంబర్ రీచ్ అవ్వచ్చు.